ముందుగా అందరికీ ఆర్కే స్టూడెంట్ విజన్ ఛానల్కి స్వాగతం అండి. మీ అందరికీ సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు. ఈరోజు మనం ఈ తరగతిలో నేర్చుకోబోయేటటువంటి విషయము నన్నయ్య అండి. ఆదికవి నన్నయ్య గురించి గత తరగతిలో కొన్ని విషయాలు బోధించడం జరిగింది. ఈ తరగతిలో మరికొన్ని విషయాలు బోధించడం జరుగుతుంది. నన్నయ్య రచనల గురించి చెప్పడం జరిగిందండి గత తరగతిలో. ఈరోజు వాటి విశ్లేషణ చేద్దామండి. నన్నయ్య రచించినటువంటి రచనలు ఏమిటి అంటే 4 రచనలు చెప్పవచ్చండి. ఎన్నండి? 4. ఏమిటవి? ఆంధ్ర మహాభారతం, ఆంధ్ర శబ్ద చింతామణి, చాముండికా విలాసము, ఇంద్ర విజయము అనే ఈ 4 రచనలు నన్నయ్య గారు రచించారని చెప్పడం జరుగుతుంది. ఇందులో మనకు మొదటి 2 పుస్తకాలు మాత్రమే లభించాయండి. నన్నయ్యకు సంబంధించి మనకు లభ్యమైన రచనలు ఏమిటి అంటే మహాభారతం ఒకటి, ఆంధ్ర శబ్ద చింతామణి. ఇక చాముండికా విలాసము, ఇంద్ర విజయము ఈ 2 రచనలు నన్నయ్య రచించాడని చెప్పడం జరుగుతుంది. కానీ ఆ పుస్తకాలు మనకు లభించలేవండి. ఎక్కడ కూడా ఆ పుస్తకాలు మనకు లభించలేవు. సో పరీక్షలో ఈ రెండింటి మధ్య తేడాను గమనించాలి. ఈ కింది వాటిలో నన్నయ్య అలభ్య రచన ఏది అని అడగవచ్చు. ఏమిటండి? చాముండికా విలాసము, ఇంద్ర విజయం. లేదా ప్రశ్నని ఈ కింది వాటిలో నన్నయ్య లభ్య రచన ఏమిటి, లభ్యమైనటువంటి రచన ఏమిటి? భారతము, ఆంధ్ర శబ్ద చింతామణి. ఈ తేడాను మనం పరీక్షలో గమనించాలండి. క్వశ్చన్ పేపర్ చదివేటప్పుడే చాలా శ్రద్ధగా చదవాలి. నిదానముగా ప్రశ్నను అర్థం చేసుకుంటూ చదవాలండి. చాలా చిన్న చిన్న మిస్టేకులు చేస్తామండి ఎగ్జామ్లో. మనకు అన్నీ తెలిసిన విషయాలే ఉంటాయి ఎగ్జామ్లో, అన్నీ మనం చదువుకుంటాం ఆల్రెడీ. కానీ ఆ ఎగ్జామ్లో ఆ ప్రశ్న చదవడంలోనే తిరగాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ 4 రచనలోనే తేడా చూడండి. నన్నయ్య లభ్య రచన, అలభ్య రచన, ఇది ఏది అడుగుతున్నాడు అనే విషయాన్ని మనం గుర్తించాలి. 4 నన్నయ్య రచనలే, కానీ భారతము, ఆంధ్ర శబ్ద చింతామణి ఈ 2 మాత్రం మనకు లభించాయి. అంటే దొరుకుతున్నాయి ఈ పుస్తకాలు ప్రస్తుతం మనకు. నన్నయ్య ఇక చాముండికా విలాసము, ఇంద్ర విజయము అనేటటువంటి 2 పుస్తకాలు రచించాడు. కానీ ఈ పుస్తకాలు రచించాడు అని చెప్పి మాత్రమే మనకు విషయం తెలుస్తుంది. కానీ ఆ పుస్తకాలు మనకు ఇంతవరకు లభించలేవండి, దొరకలేవు. కాబట్టి ఈ 4 రచనల మధ్య తేడాను మనం గమనిస్తూ చదువుకోవాలి. మీరు ప్రతి క్లాస్ని ఏ రోజుకు ఆ రోజు చదవాలండి. ఏ రోజుకు ఆ రోజు వీడియో వినాలి, నోట్ చేసుకోవాలి. నేను ఒక్కొక్క విషయాన్ని 3-4 సార్లు చెప్తున్నానండి. ఎందుకు చెప్తున్నాను అంటే అందులో తేడాను వివరిస్తూ చెప్తున్నాను. మీరు 4 సార్లు వినడం వల్ల మీకు ఎక్కువగా గుర్తుంటుంది. మీకు ఎక్కువ గుర్తుండడం కోసం నేను 4 సార్లు చెప్పడం జరుగుతుంది ఒక్కొక్క విషయాన్ని. ఇక ఈ రచనల గురించి చూద్దాము. నన్నయ్య మహాభారత రచన చూసినట్టయితే నన్నయ్యకు సంబంధించిన అన్ని విషయాలు కూడా ఈ మహాభారత అవతారిక అనేది ఒకటి రచించిందండి. ఆ అవతారికలో మనకు లభిస్తుంది. ఏమిటి అవతారిక అంటే? ఏమిటి? పీఠిక అండి, ముందు మాట. పుస్తకానికి మనం ముందు మాట ఉంటుందా? ఒక పీఠిక రాస్తాము కదా. ప్రతి రచయిత కూడా ఆ పుస్తకం యొక్క విషయాలన్నిటినీ, దాంట్లో ఉన్నటువంటి విషయాలను తెలియజేస్తూ ఆ రచన శైలి ఏ విధంగా కొనసాగింది, ఆ రచనలో జరిగినటువంటి అనేక విషయాలను తెలియజేస్తూ పుస్తకంలో ముందు ఒక పేజీ రాస్తారండి. దాన్ని పీఠిక అంటాము, ముందు మాట అని కూడా అంటారండి. దీనిని అవతారిక అంటున్నాము. తెలుగు సాహిత్యానికి ఆద్యుడే కాదండి, అవతారిక కూడా ఆద్యుడు నన్నయ్య గారండి. ఈ అవతారిక ఎందులో ఉండాలి అంటే ఉత్తమ పురుషలో ఉండాలి. విషయాన్ని గమనించండి. సాధారణంగా అవతారిక అనేది ఏ పురుషలో ఉంటుంది అంటే ఉత్తమ పురుషలో ఉంటుంది. కానీ దానికి భిన్నంగా నన్నయ్య గారు ప్రథమ పురుషలో రచించారండి.
భారత అవతారిక ఏ పురుషలో ఉంది? ప్రథమ పురుషలో ఉంది. సాధారణముగా అవతారిక ఏ పురుషలో ఉంటుంది? ఉత్తమ పురుషలో ఉంటుంది. దానికి భిన్నముగా నన్నయ్య గారు మహాభారత అవతారికను ప్రథమ పురుషలో రచించాడు. ఇక్కడ 3 పురుషులు ఉంటాయండి. సందర్భం వచ్చింది కాబట్టి సందర్భానుసారంగా మీకు అన్ని విషయాలను ఇందులో కవర్ చేస్తూ పోతుంటాను. పురుషులు 3 అండి. ఉత్తమ పురుష, ప్రథమ పురుష, మధ్యమ పురుష. నేనెప్పుడు కూడా ఉత్తమునేనండి, గుర్తుపెట్టుకోండి. నేను అంటే ఎవరికి వాళ్ళు. మనం ఎప్పుడు ఉత్తములమే, మనం గొప్పవాళ్ళమే కదా, ఎప్పుడు మంచోళ్ళమే కదా. ఆ విషయాన్ని గుడ్డిగా గుర్తుపెట్టుకోండి మీరు. ఉత్తమ పురుష అంటే నేను ఉత్తముణ్ణి. ఎవరైనా నేను ఉత్తముననే చెప్తారండి, నేను ఉత్తముని కాదని చెప్తారా? కాబట్టి ఉత్తమ పురుష అంటే నేను చేశాను, నేను రచించాను, ఇది నాది అనే విధముగా చెప్తే అది ఉత్తమ పురుషలో ఉన్నట్టు. అంటే నేను ఈ పుస్తకాన్ని రచించాను, నేను ఈ పని చేశాను అని చెప్పితే అది ఉత్తమ పురుష. రెండోది మధ్యమ పురుష తీసుకోండి. నేను ఉత్తముణ్ణి, నువ్వు మధ్యముడివి, నువ్వెప్పుడు కూడా మధ్యముడివి. నువ్వు చేశావు, మీరు చేశారు అని చెప్తున్నాము అంటే అది మధ్యమ పురుష. నువ్వు అన్నం తిన్నావు, నువ్వు పుస్తకం రచించావు, నువ్వు సినిమాకి వెళ్ళావు, ఇవన్నీ మధ్యమ పురుషలో ఉన్నట్టు. ఆ రచనలో తేడా ఉంటుంది. నేను చేశాను, నేను తిన్నాను, నేను పుస్తకం రచించాను, నేను సినిమాకు పోయాను అని రాసామంటే అది ఉత్తమ పురుష. నేను అని వచ్చిందంటే ఉత్తమ పురుష అండి. నువ్వు అని వచ్చిందంటే మధ్యమ పురుష. నువ్వు తిన్నావు, నువ్వు సినిమాకి వెళ్ళావు, నువ్వు కాలేజీకి వెళ్ళావు, నువ్వు క్రికెట్ ఆడుతున్నావు, ఇవి మధ్యమ పురుష. ఇక్కడ మన ఇద్దరం ఎదురుకున్నాము, నేను నువ్వు. నేను ఉత్తముణ్ణి, నేను ఉత్తముడు, ఎప్పుడే నేను గొప్పవాడిని, ఉత్తముని. నేను అని వచ్చింది అంటే ఉత్తమ పురుష. నువ్వు, మీరు అనేటటువంటి వస్తే అది మధ్యమ పురుష. ఇంకొకటి ప్రథమ పురుష ఉంటుందండి. నువ్వు కాదు, నేను కాదు, మన ఇద్దరము కాదు, ఎవరో తెలియదు, అన్నోన్ పర్సన్. అతను, ఆమె కాలేజీకి వచ్చింది, అతడు పుస్తకాన్ని రచించాడు, ఇది ప్రథమ పురుష. ఈ 3 పురుషులకు ఉన్నటువంటి తేడాను గమనించండి. వ్యాకరణ శాస్త్రంలో చాలా ఇంపార్టెంట్ విషయాలండి ఇవన్నీ. నేను తిన్నాను ఉత్తమ పురుష, నువ్వు తిన్నావు మధ్యమ పురుష, అతడెవరో తిన్నాడు, అతడు, ఆమె తిన్నది, తిన్నాడు, అది ప్రథమ పురుష. ఇప్పుడు మరి ఈ భారత రచనలో భారతం మొత్తం నన్నయ్య రచించినది. మొదట ప్రారంభించిందే నన్నయ్య, అవతారిక రచించిందే నన్నయ్య, తనే రచించిండు. కానీ మరి తను రచించినప్పుడు ఎలా రచించాలండి? ఉత్తమ పురుషులో ఉండాలి. అంటే నేను ఈ మహాభారతాన్ని ఈ విధముగా రాస్తున్నాను అని చెప్పాలి. కానీ నన్నయ్య ఎలా చెప్పిండండి? అతను ఎవరో రచించిండు, ఎవరో నన్నయ్య భట్టు రచించిండు ఈ గ్రంథాన్ని అని తన గురించి తనే రాసుకుంటూ అతను ఎవరో నన్నయ్య గురించి రాసినట్టుగా రాసించిండు. అందుకే అది ప్రథమ పురుష అయిందండి. సాంప్రదాయం ప్రకారం అవతారిక అనేది ఉత్తమ పురుషలో ఉండాలి. కానీ సాంప్రదాయానికి విరుద్ధంగా నన్నయ్య గారు అవతారికను ప్రథమ పురుషలో రచించాడు. ఇది అవతారిక వచ్చి అయిపోయిందండి. ఈ అవతారికలోనే నన్నయ్య తన కవితా లక్షణాలను చెప్పుకుంటాడు. ఈ కవితా లక్షణాలను కూడా మీకు వివరిస్తాను. ఇక నన్నయ్య ఆంధ్రశబ్ద చింతామణి అనే ఒక వ్యాకరణ గ్రంథాన్ని రచించాలని చెప్పాము కదండి. ఈ ఆంధ్రశబ్ద చింతామణికి టీకా రచించింది ఎవరు? ఎనకూచి బాల సరస్వతి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఇవి.
ఆంధ్రశబ్ద చింతామణికి టీకా రచించిందెవరు? ఎలకూచి బాల సరస్వతి. టీకానే వివరణ అని ఉంటామండి. ఏమంటాం? వివరణ. ఇదే క్వశ్చన్ని ఆంధ్రశబ్ద చింతామణికి వివరణ రచించింది ఎవరు అని కూడా అడగవచ్చు. ఎవరండి? ఎలకూచి బాల సరస్వతి. ఆంధ్రశబ్ద చింతామణికి టీకా రచించింది ఎలకూచి బాల సరస్వతి. దీనినే వివరణ అని కూడా అంటాము. ఇక ఆంధ్రశబ్ద చింతామణికి వ్యాఖ్యానం రచించింది ఎవరు? వ్యాఖ్యానం అండి. అది టీకా, ఇది వ్యాఖ్యానం. ఆంధ్రశబ్ద చింతామణికి వ్యాఖ్యానం రచించింది అహోబిల పండితుడు. ఎవరండి? అహోబిల పండితుడు. ఈ రెండు ప్రశ్నల మధ్య నేను ప్రతి విషయాన్ని అందులో ఉన్న తేడాను వివరిస్తూ చెప్తున్నాను. మీరు ఆ తేడాను గమనించాలి. అలా గమనించే వాళ్ళే ఎగ్జామ్లో కరెక్ట్ ఆన్సర్ చూజ్ చేసుకోగలుగుతారు, డిఎస్సి జాబ్ కొట్టగలుగుతారు. ఆంధ్రశబ్ద చింతామణికి టీకా రచించింది లేదా వివరణ రచించింది ఎలకూచి బాల సరస్వతి. ఆంధ్రశబ్ద చింతామణికి వ్యాఖ్యానం రచించింది అహోబిల పండితుడు. ఈ అహోబిల పండితుడే నన్నేను ప్రథమాచార్యుడిగా సంబోధించాడు. నన్నయ్యను ప్రథమాచార్యుడిగా తెలియజేసిన వ్యక్తి ఎవరు అంటే అహోబిల పండితుడు. ఇది ఇంకో క్వశ్చన్ అండి. నన్నయ్యను ప్రథమాచార్యునిగా పేర్కొన్నది ఎవరు? అహోబిల పండితుడు. ఇది ఆంధ్రశబ్ద చింతామణికి ఉన్నటువంటి విషయాలు. ఈ ఆంధ్రశబ్ద చింతామణిలో ఎన్ని భాగాలు ఉన్నాయి? ఆ భాగాలను ఏమంటామండి? పరిచ్ఛేదాలు అంటాము. మీకు చాలా డెప్త్గా చెప్పడం జరుగుతుంది. 100% క్వశ్చన్స్ వస్తాయండి ఇందులో నుంచి. ఇంతకన్నా బయటికి ఎక్కడికి వెళ్ళడు మీకు. ఇక్కడ చూడండి, ఆంధ్రశబ్ద చింతామణిలో ఎన్ని భాగాలు ఉన్నాయి? 5 భాగాలు ఉన్నాయండి. పరిచ్ఛేదాలు అంటాం వాటిని. ఎన్ని పరిచ్ఛేదాలు? 5 పరిచ్ఛేదాలు ఉన్నాయండి. ఏమేంటివి ఆ పరిచ్ఛేదాలు? ఏమేమిటి అంటే సంజ్ఞా పరిచ్ఛేదం, సంధి పరిచ్ఛేదం, అజంతా పరిచ్ఛేదం, హలంతా పరిచ్ఛేదం, క్రియా పరిచ్ఛేదం. ఏమేంటివండి? ఆంధ్రశబ్ద చింతామణిలో 5 పరిచ్ఛేదాలు ఉన్నాయి. ఆ 5 పరిచ్ఛేదాలు: 1 సంజ్ఞా పరిచ్ఛేదం, సంధి పరిచ్ఛేదం, అజంతా పరిచ్ఛేదం, హలంతా పరిచ్ఛేదం, క్రియా పరిచ్ఛేదం. ఈ 5 పరిచ్ఛేదాలు మీరు నోట్ చేసుకోండి. ఇక ఆంధ్రశబ్ద చింతామణికి సంబంధించిన విషయం అయిపోయిందండి. ఇక మహాభారతం విషయానికి వెళ్దాం. మహాభారతంలో ఎన్ని పర్వాలు ఉన్నాయి? మీకు గత తరగతిలో చెప్పానండి ఈ విషయాన్ని, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. నన్నయ్య రచించినటువంటి మహాభారతంలో 2.5 పర్వాలున్నాయి. మొత్తం మహాభారతంలో నన్నయ్య తిక్కన ఎర్ర రచించిన మహాభారతంలో 18 పర్వాలు ఉన్నాయి. ఈ 18 పర్వాతులు ఒక్కసారి చెప్తానండి, నోటెడ్ రావాలండి. 1వ పర్వం నుండి 18వ పర్వం వరకు, అంటే ఆది పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు నోటెడ్గా రావాలి. ఎగ్జామ్లో ప్రశ్న ఎలానైనా ఇవ్వచ్చు. ఎలా ఇచ్చినా మనం చేయడానికి సంసిద్ధంగా ఉండాలి. 18 పర్వతాలు ఒకసారి చూద్దాము. మీరు నోట్ చేసుకోండి ఈ విషయాన్ని. ఏదో వీడియో క్లాస్ వినేసాను అయిపోయిందంటే జాబ్ రాదండి. విషయాన్ని తేడాను గమనిస్తూ ముందుకు వెళ్ళాలి. నేను ఎలా అయితే చెప్తున్నానో దాన్ని గమనించి నేను చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ప్రిపేర్ అయితే జాబ్ వస్తుంది. నేను చెప్తాను, మీరు ఒకసారి నోటెడ్ చేసుకోండి. ఆది పర్వం, సభాపర్వం, అరణ్య పర్వం, విరాట పర్వం, ఉద్యోగ పర్వం, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య పర్వాలు, సౌత్విక, స్త్రీ, శాంత, అనునాసిక, అశ్వమేధ, ఆశ్రమవాస, మౌసల, మహాప్రస్థానిక, స్వర్గారోహణ పర్వాలు. మళ్ళీ చూడండి, ఆది పర్వం, సభాపర్వం, అరణ్య పర్వం, విరాట పర్వం, ఉద్యోగ పర్వం రాసుకోవాలండి. భీష్మ,
ద్రోణ, కర్ణ, శల్య, సౌత్విక, స్త్రీ, శాంత, అనునాసిక, అశ్వమేధ, ఆశ్రమవాస, మౌసల, మహాప్రస్థానిక, స్వర్గారోహణ పర్వాలు. ఈ 18 పర్వాలు కూడా మీకు నోటెడ్ రావాలండి. ఏ ఒక్కటి మిస్ అయినా కానీ పరీక్షలో మీరు విజయం సాధించడంలో వెనుకబడిపోతారు. ఈ 18 నోట్స్ రాసుకుని వాటిని బట్టి కొట్టండి. ఎగ్జామ్లో ఎలా అని అడగచ్చు, కర్ణ పర్వం తర్వాత ఏమొస్తుందని అడగచ్చు, ఆశ్రమవాస పర్వానికి ముందున్న పర్వం ఏమిటి అని అడగచ్చు. కాబట్టి 18 నోటెడ్ రావాలి. ఇప్పుడు నన్నయ్య గారి భారతం గురించి చూస్తామండి. నన్నయ్య తన కవితా లక్షణాలను ఎందులో చెప్పాడు అంటే అవతారికలో చెప్పాడు. ఒకసారి నన్నయ్య గారి బిరుదులు చూడండి. ఆది కవి, వాగనుశాసనుడు, విపుల శబ్ద శాసనుడు అనేటటువంటి బిరుదులు ఉన్నాయండి. ఒక్కసారి నన్నయ్య గారి బిరుదుల గురించి కూడా, ఆ బిరుదులు ఎలా వచ్చాయో కూడా వివరణ మనం చూద్దామండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, నన్నయ్య గారి బిరుదులు చూద్దాము. ఆ బిరుదులు ఎలా వచ్చాయో తెలుసుకుందాం. నన్నయ్యకు ఆదికవి, వాగనుశాసనుడు, విపుల శబ్ద శాసనుడు అనేటటువంటి 3 బిరుదులు ఉన్నాయి. ప్రసిద్ధమైనటువంటి 3 బిరుదులు అండి. ఇది ఏంటండి? నన్నయ్య గారి బిరుదులు ఆదికవి, వాగనుశాసనుడు, విపుల శబ్ద శాసనుడు అనేటటువంటి 3 ప్రసిద్ధమైన బిరుదులు ఉన్నాయి. ఆదికవి అనేటటువంటి బిరుదు ఎందుకు వచ్చింది? మొట్టమొదటిసారిగా మహాభారత రచనకు పూనుకున్నాడు కాబట్టి అతనికి ఆదికవి అనేటువంటి బిరుదు వచ్చింది. మొట్టమొదటి కవి అతనేనండి. ఆదికవి అని ఎందుకు బిరుదు ఎందుకు వచ్చింది? మహాభారత రచనకు పూనుకున్నాడు, ఒక అద్భుతమైన గ్రంథ రచనకు పూనుకున్నాడు కాబట్టి ఆదికవి అనేటువంటి బిరుదు వచ్చింది. ఇక వాగనుశాసనుడు అంటే తెలుగు సాహిత్యాన్ని సృష్టించినందువల్ల వాగనుశాసనుడు అనేటువంటి బిరుదు వచ్చిందండి. ఎందుకు వచ్చిందండి? తెలుగు సాహిత్యాన్ని సృష్టించినందువల్ల వాగనుశాసనుడు అనేటువంటి బిరుదు వచ్చిందండి. ఇంకోటి ఏం చెప్పండి? ఆదికవి, వాగనుశాసనుడు, విపుల శబ్ద శాసనుడు. ఈ విపుల శబ్ద శాసనుడు అనేటువంటి బిరుదు ఎందుకు వచ్చిందండి? ఆంధ్ర శబ్ద చింతామణి రచించడం వల్ల విపుల శబ్ద శాసనుడు అనేటువంటి బిరుదు వచ్చింది. మీకు డైరెక్ట్గా అయితే విషయం గుర్తుండదు, అందుకే విషయం మొత్తం చెప్పడం వల్ల ఈ ప్రతి బిట్టు మీకు గుర్తుంటుంది. మొట్టమొదట ఒక మహాకావ్య రచనకు పూనుకున్నాడు కాబట్టి ఆదికవి అనేటువంటి బిరుదు వచ్చింది. తెలుగు సాహిత్యాన్ని సృష్టించినందువల్ల వాగనుశాసనుడు అనేటువంటి బిరుదు వచ్చింది. ఆంధ్ర శబ్ద చింతామణి అనేటువంటి పుస్తకాన్ని రచించడం వల్ల విపుల శబ్ద శాసనుడు అనేటటువంటి బిరుదు వచ్చిందండి. ఈ 3 నన్నయ్య గారి బిరుదులు. ఆదికవి, వాగనుశాసనుడు, విపుల శబ్ద శాసనుడు అనేవి నన్నయ్య గారి బిరుదులు. ఇప్పుడు నన్నయ్య గారి కవితా లక్షణాలను చూద్దాం. ఏమిటి నన్నయ్య కవితా లక్షణాల గురించి మనకు ఎక్కడ తెలుస్తుంది అంటే నన్నయ్య అవతారికలో తెలుస్తుంది. ఇక్కడ చూడండి, నన్నయ్య తన కవితా లక్షణాల గురించి ఎక్కడ తెలియజేశాడు అనే ప్రశ్న రావచ్చు ఎగ్జామ్లో. అవతారికలో తెలియజేశాడు. ఏ పద్యంలో తెలియజేశాడు అంటే సారమతిన్ కవీంద్రులు ప్రసన్న కథా కలితార్థయుక్తిలోనారసి. ఏ పద్యం అండి? సారమతిన్ కవేంద్రులు ప్రసన్న కథా కలితార్థయుక్తిలోనారసి అనేటటువంటి పద్యములో నన్నయ్య తెలియజేశాడు. నన్నయ్య కవితా లక్షణాలు ఉన్నటువంటి పద్యం ఏమిటి? సారమతిన్ కవేంద్రులు ప్రసన్న కథా కలితార్థయుక్తిలోనారసి మేలురారు అనే పద్యంలో ఉందండి. ఈ పద్యం ఎక్కడుందండి? అవతారికలో ఉంది. నన్నయ్య తన కవితా లక్షణాలను ఎందులో తెలియజేశాడు అంటే అవతారికలో తెలియజేశాడు. నన్నయ్య యొక్క కవితా లక్షణాలు ఏ పద్యంలో ఉన్నాయి అంటే సారమతిన్ కవేంద్రులు ప్రసన్న కథా కలితార్థయుక్తిలోనారసి మేలురారు అనేటటువంటి పద్యంలో కూడా ఉన్నాయండి. ఈ విషయాన్ని గమనించాలి.
ఎక్కడ చెప్పిండు అంటే అవతారికలో చెప్పిండు, ఏ పద్యంలో చెప్పిండు అంటే సారమతిని కవేంద్రుడు అనేటటువంటి పద్యంలో తెలియజేశాడు నన్నయ్య తన కవితా లక్షణాలు. ఏమిటి నన్నయ్య యొక్క కవితా లక్షణాలు ఏమిటి చూసినట్టయితే ప్రసిద్ధంగా మనకు కనవస్తున్నాయి. అక్షర రమ్యత, నానా రుచిరాగ్ధ సూక్తి నిధిత్వము, ప్రసన్న కథా కలితార్థయుక్తి అనేటటువంటి ఈ మూడు మనకు కనిపిస్తున్నాయి. ఏమండి? అక్షర రమ్యత, నానా రుచిరాగ్ధ సూక్తి నిధిత్వము, ప్రసన్న కథా కలితార్థయుక్తి అనేటటువంటి ఈ మూడు రచనలు, ఈ మూడు కవితా లక్షణాలకు మనకు నన్నయ్య దాంట్లో కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఈ కవితా లక్షణాల్లో ఒక్కొక్క దాన్ని మనం విశ్లేషణ చేసుకుందాం. ఈ మూడు కవితా లక్షణాలు. మొదటిది ప్రసన్న కథా కలితార్థయుక్తి. అంటే చదవగానే సులభంగా అర్థం కావాలి. ఎలా ఉండాలండి? చదవగానే సులభంగా అర్థం కావాలి, మళ్ళీ మళ్ళీ చదవాలనిపించేలా ఉండాలి రచన. అది ప్రసన్న కథా కలితార్థయుక్తి. అంటే చదవగానే సులభంగా అర్థమై మళ్ళీ మళ్ళీ చదవాలనిపించడమే ప్రసన్న కథా కలితార్థయుక్తి. ఇక రెండవ కవితా లక్షణం అక్షర రమ్యత. మరి ప్రసన్న కథా కలితార్థయుక్తి అర్థం కావాలంటే పాండిత్యం ఉండాలి. కానీ పాండిత్యము లేని వారు కూడా అర్థము చేసుకునేలా రచించడమే అక్షర రమ్యత. మొదటిది ప్రసన్న కథా కలితార్థయుక్తి. అంటే చదవగానే అర్థం కావాలి, సులభంగా అర్థం కావాలి, మళ్ళీ మళ్ళీ చదవాలనిపించాలి. ఇది ప్రసన్న కథా కలితార్థయుక్తి. అక్షర రమ్యత అంటే మరి ఈ ప్రసన్న కథా కలితార్థయుక్తి అర్థం కావాలంటే పాండిత్యం కావాలి. పాండిత్యము లేని వాళ్ళు కూడా అర్థం చేసుకునేలా రచించడమే అక్షర రమ్యత. ఇక మూడోది నానా రుచిరార్థ సూక్తి నిధిత్వము. ఏమిటి మూడోది? నానా రుచిరార్థ సూక్తి నిధిత్వము. సూక్తి అంటే వైచిత్రి అని అర్థమండి. సూక్తి అంటే వైచిత్రి, వైచిత్రి సూక్తి లేదా వైచిత్రి అంటే విషయాన్ని విపులీకరిస్తూ చెప్పాలి, విషయాన్ని విశ్లేషణ చేస్తూ చెప్పగలగడం అండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్తే వ్యాఖ్యాత అవుతాడు. గుర్తుపెట్టుకోండి, ఒక విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటువంటి దాన్ని వాక్యాత అంటాము. ఇక నన్నే వాక్యాత కాదండి. మహాభారత సంస్కృతంలో ఎలా ఉందో అలా మక్కి దించలేడు. కథానువాద పద్ధతి, స్వతంత్రానువాద పద్ధతి, స్వేచ్ఛానువాద పద్ధతి, పదానువాద పద్ధతి, భావానువాద పద్ధతి చేస్తూ తన సొంత స్టైల్లో మహాభారత రచించాడు. అక్కడ ఉన్నటువంటి విషయాన్ని విశ్లేషణ చేస్తూ చెప్తున్నాడండి. అది ఏంటంటే నానా రుచిరాగ్ధ సూక్తి నిధిత్వము. ఇవి నన్నయ్య కవితా లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు నన్నయ్యను ఎవరెవరు ఏమని కీర్తించారు అనేటటువంటి విషయాలు చూద్దాం. ఆది కవి కదండి నన్నయ్య. కాబట్టి నన్నయ్యను ఎవరెవరు ఏమని కీర్తించారో చూద్దాం. మొట్టమొదట నన్నయ్యని రామరాజభూషణుడు వసుచరిత్రలో ఈ విధంగా కీర్తించాడండి. ఏమని? మహిమున్ వాగనుశాసనుండు సృజించెన్, మహిమున్ వాగనుశాసనుండు సృజించెన్ అని నన్నయ్యను కీర్తించింది ఎవరు? రామరాజభూషణుడు. ఎక్కడ కీర్తించాడు? వసుచరిత్రలో కీర్తించాడు. ఇక రెండోది విశ్వనాథ సత్యనారాయణ. ఋషివంటి నన్నయ్య రెండవ వాల్మీకి అని కీర్తించాడు. నన్నయ్యను ఋషివంటి నన్నయ్య రెండవ వాల్మీకి అని కీర్తించినది ఎవరు? విశ్వనాథ సత్యనారాయణ గారు. గమనించండి, రామరాజభూషణుడు మహిమున్ వాగనుశాసనుండు సృజించెన్ అని కీర్తించాడు.
విశ్వనాథ సత్యనారాయణ, ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి అని చెప్పి విశ్వనాథ సత్యనారాయణ నన్నయ్యను కీర్తించాడు. నన్నయ్య కవిత్వంలో ఉభయవాక్ప్రౌఢిని కీర్తించింది ఎవరు అంటే శ్రీనాథుడండి. నన్నయ్య కవిత్వంలో ఉభయవాక్ప్రౌఢిని గుర్తించింది శ్రీనాథుడు. ఎక్కడండి? కాశీఖండంలో తెలియజేశాడు. నన్నయ్య కవిత్వంలో ఉభయవాక్ప్రౌఢి గురించి శ్రీనాథుడు కాశీఖండంలో తెలియజేశాడు. ఇక మిగిలింది మనకి ఇంకోటి ఉందండి. తిక్కన నన్నయ్యను కవిత్వ విశారదుడు, నన్నయ్య గురించి కవిత్వ విశారదుడు అని తెలియజేసింది ఎవరు అంటే తిక్కన. కవిత్వ విశారదుడు, విద్యాదయితుడు అనేటటువంటి రెండు విషయాలు కూడా తెలియజేశాడు. నన్నయ్యను కవిత్వ విశారదుడు, విద్యాదయితుడు అని కీర్తించింది ఎవరు అంటే తిక్కన. మారన ఆంధ్ర కవితా గురుడిగా కీర్తించాడు. నన్నయ్యను ఆంధ్ర కవితా గురుడిగా కీర్తించింది మారన. ఒక్కసారి చివరి చూడండి మళ్ళీ. నన్నయ్యను ఆంధ్ర కవితా గురుడు అని సంబోధించింది లేదా కీర్తించింది ఎవరు? మారన. నన్నయ్యను కవిత్వ విశారదుడు, విద్యాదయితుడు అని కీర్తించింది తిక్కన. ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి అని తెలియజేసింది విశ్వనాథ సత్యనారాయణ. మహిమున్ను వాగనుశాసనుండు సృజించెన్ అని రామరాజభూషణుడు. నన్నయ్యను ప్రథమాచార్యుడిగా పేర్కొంది అహోబిల పండితుడు. నన్నయ్య కవిత్వములో ఉభయవాక్ప్రౌఢిని గుర్తించినటువంటి వారు శ్రీనాథుడు. ఈ విధముగా వివిధ రకాలైనటువంటి కవులు, అనేక మంది కవులు నన్నయ్య కవిత్వంలో ఉన్నటువంటి అనేక కవితా లక్షణాలను ఈ విధముగా కీర్తించడం జరిగింది. ఇప్పుడు నన్నయ్య ఎవరి ఆస్థానంలో ఉన్నాడని తెలియజేశానండి. రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఉన్నాడు. ఈ రాజరాజ నరేంద్రుడు యొక్క తండ్రి విమలాదిత్యుడు. రాజు గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకోండి. రాజరాజ నరేంద్రుని యొక్క తండ్రి విమలాదిత్యుడు, తల్లి కందమాంబ, భార్య అమ్మంగదేవి. ఇక చూడండి, రాజరాజ నరేంద్రుని తండ్రి పేరు విమలాదిత్యుడు, రాజరాజ నరేంద్రుని తల్లి పేరు కందమాంబ, భార్య పేరు అమ్మంగదేవి. వీరి వంశము తూర్పు చాళుక్య రాజులు. తూర్పు చాళుక్యులండి వీరు. ఏ ప్రాంతాన్ని పరిపాలించారు? వేంగి ప్రాంతాన్ని పరిపాలించారు. తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించిన పోషించినటువంటి మొట్టమొదటి రాజు అంటే రాజరాజ నరేంద్రుడు. ఇప్పుడు దాదాపు మీకు నన్నయ్య గారికి సంబంధించినటువంటి డిఎస్సికి కావాల్సిన స్థాయిలో, అంతకన్నా ఎక్కువ స్థాయిలోనే చాలా విషయాలు అందించడం జరిగింది. మీరు ఈ 2 తరగతిలో నన్నయ్య గారి గురించి చెప్పేటువంటి ప్రతి విషయాన్ని మీరు నోటెడ్ చేసుకోండి. ఇందులో ఉన్నటువంటి ఆ తేడాను గమనిస్తూ చదవండి. నేను ప్రతి విషయాన్ని, ప్రతి బిట్టును, దాని పుట్టుపూర్వోత్తరాలను విశ్లేషణ చేస్తూ వివరిస్తూ మీకు కూలంకషంగా వివరించడం జరిగింది. మీరు కూడా ఆ ప్రశ్నల మధ్య ఉన్నటువంటి తేడాను గమనిస్తూ చదవండి. గుడ్డిగా బిట్లు పట్టి కొట్టడం కాదండి. ఆ ప్రశ్నల మధ్య ఉన్న తేడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారు ఒక క్వశ్చన్ని, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎలా చెప్పానో మీరు అలానే ఈ వీడియోలను మీకు అవసరం వస్తే ఓ 10 సార్లు వినండి. వచ్చిందాక నేర్చుకోండి. అందులో ఉన్న తేడాను నేను ఉన్న డిఫరెన్స్ మీకు చూపెడుతూ చెప్పడం జరిగింది. దాన్ని గమనిస్తూ మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ కండి. ఓకేనండి. నెక్స్ట్ వీడియోలో మనము తిక్కన గురించి, ఆ తర్వాత ఎర్రన గురించి తెలుసుకుందాము. మనకు నన్నయ్య, తిక్కన, ఎర్రన అనేవాళ్ళు చాలా ప్రసిద్ధమైనటువంటి కవులండి. ఆంధ్ర కవుల, తెలంగాణ కవుల, రాయలసీమ కవుల అనేది లేదండి. తెలుగు సాహిత్యానికి ప్రాంతంతో సంబంధం లేదు.
సో మహాభారతం మన అందరిది. ఆంధ్ర డిఎస్సిలో అడగచ్చు, తెలంగాణ డిఎస్సిలో అడగవచ్చు, ఎక్కడైనా అడగొచ్చండి. కాబట్టి అందరికీ ఇది ఇంపార్టెంట్ బిట్లేనండి ఈ నన్నయ్య తిక్క నిర్ణ. కాబట్టి మొదట నన్నయ్యతో ప్రారంభించడం జరిగింది. ఇవి అయిన తర్వాత మీకు పాఠ్యపుస్తకాల్లో ఉన్నటువంటి కవులు వారి విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత గ్రామర్ పాఠకు రావడం జరుగుతుంది. కవుల యొక్క రచనలు గుర్తుపెట్టుకోవడానికి చాలా టైం పడుతుందండి, అందుకే ముందుగా ప్రారంభించాము. గ్రామర్ పాఠ అనేది తక్కువ టైంలో నేర్పించడం జరుగుతుంది. మీకు ఒకరోజు వీడియో వచ్చినా రాకుండా మీరు ఎక్కడా కూడా టెన్షన్ పడవద్దండి. మీకు ఎగ్జామ్కి ఒక నెల రోజుల ముందే మీ పోర్షన్ కంప్లీట్ చేస్తానని చెప్తున్నాను. మ్యాక్సిమం కూడా మీకు అందిస్తానండి. మీరు మాత్రం ఎక్కడా కూడా వీడియోలు స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి, 10 సార్లు చూడండి. చూసి ప్రతి విషయాన్ని నేర్చుకోండి. మీకు మ్యాక్సిమం నన్నయ్య అంటే ఈ చెప్పిన 2 వీడియోలోనే 100% క్వశ్చన్ ఉంటుందండి. నేను గ్యారంటీ ఇస్తాను, ఈ 2 వీడియోలో ఒక క్వశ్చన్ గ్యారంటీగా ఉంటుంది నన్నయ్య గురించి. మీకు ఇంకా ఏమైనా మిగిలిపోయిన విషయాలు ఉంటే ఆ తర్వాత ఇతర కవులను గురించి నేర్చుకునే సమయంలో కూడా మీకు నన్నయ్య గురించి కానీ తిక్కన గురించి కానీ ఏవైనా మిగిలిపోయినటువంటి విషయాలు ఉంటే అవన్నీ కూడా అందిస్తాము. చివరి వరకు మొత్తం పోర్షన్ అందిస్తామండి. మీరు చేయవలసింది చాలా శ్రద్ధగా విషయాన్ని విశ్లేషణ చేసుకుంటూ చదవాలి. టైంపాస్ కోసం చదవకండి. మళ్ళీ నోటిఫికేషన్లు వస్తాయో రావో చెప్పలేము. ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితుల్లో ఇప్పుడు నోటిఫికేషన్ రావడమే మనకు చాలా గగనమైనటువంటి పరిస్థితి, చాలా కష్టమైనటువంటి పరిస్థితి. సో ఈసారి వచ్చే నోటిఫికేషన్లు 100% జాబ్ కొట్టడానికి ప్రయత్నం చేయండి. ఎక్కడా కూడా లోపం ఏర్పడకుండా చూడండి. ఎగ్జామ్లో 1 మార్కుతో మిస్ అయినా, 1/2 మార్కుతో మిస్ అయినా ఆ లోపం మీదేనండి. మీరు ఇప్పుడు చేసే ప్రతి ఒక్క నిమిషం ఏదైతే వృధా చేస్తున్నారో ఆ వృధా చేసేటటువంటి సమయమే మీ తలరాతను చెడగొడుతుందండి. మీ తలరాత మీరే మార్చుకుంటారు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా మ్యాక్సిమం టైం ప్రిపేర్ కాండి. టఫ్ కాంపిటీషన్ ఉంటుంది, దాన్ని నిలదొక్కుని మీరు విజేతలుగా నిలబడాలని కోరుకుంటున్నాను. మా వంతుగా మీకు ఎంత మెటీరియల్ అందించాలో అంత మెటీరియల్ని, అంత సబ్జెక్ట్ని అందిస్తాము. మీ వంతుగా ఎంత చదవాలో అది మీ బాధ్యత. చదివి ఈసారి డిఎస్సిలో ఆల్రెడీ గత తరగతిలో చెప్పాను, డిఎస్సి రిజల్ట్స్లో దాదాపు ఆర్కే స్టూడెంట్ విజన్ స్టూడెంట్సే ఎంతమంది రాలండి, పెద్ద సగం మంది మన ఆర్కే స్టూడెంట్ విజన్లో ఎవరైతే తరగతులు నేర్చుకుంటున్నారో ఆ విద్యార్థులు ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరు అది నిలబెడతారని కూడా నేను భావిస్తున్నాను.